అందరికీ ముందుగా నమస్కారం. ఎంబీకే న్యూస్ కు స్వాగతం. రోజువారీ వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. తుంగతుర్తిలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత గారు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీ మార్గమే రాజమార్గం అని, కోర్టు బయట రాజీ పడటం వల్ల ఇరు వర్గాలకు మేలే జరుగుతుందని, అది ఇద్దరి గెలుపుగానే భావించాలని ఆమె పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, అలాగే చిన్న చిన్న వివాదాలను లోక్ అదాలత్ వేదికగా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని జడ్జి మమత సూచించారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా ఇలాంటి లోక్ అదాలత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నపర్తి జ్ఞానసుందర్, జనరల్ సెక్రటరీ టి. వెంకటేశ్వర్లు, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, స్థానిక సిఐలు, కోర్టు సిబ్బంది మరియు పోలీసులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఇప్పటి తాజా వార్త. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. మర్డర్ కేసెస్ ఉంటాయి, రేప్ కేసెస్ ఉంటాయి. వీటన్నిటికి న్యాయం జరగాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మీరు కోర్టు వరకు తీసుకొచ్చి కోర్టులో పెండింగ్ ఎక్కువ అయిపోతుంది. ఆ కేసెస్ చిన్న చిన్న కేసెస్ పెండింగ్ లో ఉంటాయి. సో మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారు. మీరు మనీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడికి వచ్చి మీరు ఇట్లా గొడవ అవుతుంది, మేము కోర్టుకి వెళ్దాం అనుకుంటున్నామని మీ ఒపీనియన్ చెప్తే వాళ్ళు మీ కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ పడేటట్టు చేస్తారు. కోర్టుకు వచ్చిన కేసెస్ లో ఖచ్చితంగా ఒకరు ఓడిపోవాల్సిందే, ఖచ్చితంగా ఒకరు గెలవాల్సిందే. అదే మీరు రాజీ పడడానికి వస్తే ఇద్దరు గెలుస్తారు. సో మీరు ఇద్దరు గెలిచి రాజీ మార్గమే రాజమార్గం అనే వర్డ్ కి మీరు నిదర్శనంగా ఉండాలి. చిన్న చిన్న కేసెస్ గురించి ఇక్కడ వరకు వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడే సెటిల్ చేసుకోండి. ప్రతి ఒక్క కేసెస్ లో, ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా, ఫ్యామిలీలో భార్య భర్తల గొడవలు కానీ ఏదైనా ఉన్నా మీరు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే మీరు మీకు ఇష్టపూర్వకంగా ఎలా రాజీ పడాలి, మీ కండిషన్స్ ఏంటి అవి చెప్తే అవి న్యాయబద్ధంగా ఉంటే దానికి వాళ్ళు కాంప్రమైజ్ చేసి మీకు న్యాయం అందిస్తారు. న్యాయం ఖచ్చితంగా కాంప్రమైజ్ న్యాయం అందిస్తుంది. కోర్టుకు వస్తే ఖచ్చితంగా ఒక ఓడిపోవాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో మీరిద్దరు గెలవాలని మేము అనుకుంటున్నాం. రాజీ పడండి, ఈ లోక్ అదాలత్ ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.